నమస్కారం. నా పేరు మణిరత్నం. మార్నింగ్ నుంచి నా శ్రేయోభిలాషులు, నా మిత్రులు నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలా మంది ఫోన్లు చేశారు. అందరికీ ధన్యవాదాలు. నేను క్షేమంగానే ఉన్నాను. మరి మార్నింగ్ 8 ఆ ప్రాంతంలో పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరామయ్య గారు ఒక గోడ ప్రారంభోత్సవం ఏదైతే చేశారో ఆ వీడియో తీసి నేను ఫేస్బుక్ లో పెట్టినందుకు గాను నన్ను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. అయితే ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది. నన్ను అరెస్ట్ చేద్దామని నా కోసం వెతుకులాట కానివ్వండి 3 రోజుల నుంచి జరుగుతుంది. నేను 3 రోజుల క్రితం ఏమంటే దూలిపాల నరేంద్ర కుమార్ గారు పొన్నూరు మాజీ శాసనసభ సభ్యులకి తెలియజేశాను. అప్పటి నుంచి నా యోగక్షేమాలు తెలుసుకుంటా ఎప్పటికప్పుడు నా గురించి సమాచారం తీసుకొని ఆయన పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నన్ను అరెస్ట్ చేసిన తర్వాత వేగంగా స్పందించి ఎమ్మనే పార్టీ పెద్దలను అరెస్ట్ చేసి నా కోసం స్టేషన్కి మనుషుల్ని పంపించారు. మీరు అరెస్టులు చేసి అక్రమ అరెస్టులు చేసి బెదిరించే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో కానీ మాకింకా ఊపు వస్తుంది. మీరు అక్రమ అరెస్టులు పెట్టి మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన మేము భయపడేది లేదు, వెనకడికి వేసేది అసలు అంతకంటే లేదు. అలాగే మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా నా గురించి స్పందించి సామాజిక మాధ్యమాల్లో నా గురించి స్పందించారు. మరి అలాగే బ్రహ్మం చౌదరి గారు, నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు, మరి చింతకాయల విజయాన్న గారు, మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గారు వేగంగా స్పందించి నన్ను బయటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఒక సామాన్య కార్యకర్తని, ఒక దళితుడినైన నా పట్ల పార్టీ చూపించిన ప్రేమ, ఒక జాతీయ స్థాయి నాయకులు స్పందించిన తీరు అద్భుతం. అసలు దళితులనైనా చాలా మంది పట్టించుకోరు అసలు వేరే పార్టీలోనైతే. సోషల్ మీడియా కేసులు అయితే మీరే చూసుకోండి మాకేంటంటారు. కానీ మా పార్టీ నాయకులు, మా పార్టీ పెద్దలు అలా కాకుండా నా గురించి వెంటనే స్పందించి నన్ను బయటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే లీగల్ సెల్ రేవతి అక్క కూడా వెంటనే స్పందించారు. ఒక దళితుల యొక్క గొంతుని, ప్రశ్నించే గొంతుని నొక్కేసే ప్రయత్నం ఏదైతే ఉందో మంచి పద్ధతి కాదు ఇది. ముఖ్యంగా దళితుడి పట్ల జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. వీటిలన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు. ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి ఇలాంటి కేసులు 3 పెట్టారు. 3 సార్లు పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది.